నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటలతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సైతం వీస్తాయని ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. అకాల వర్షాలతో కొంత ఊరట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది, పూర్తి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూస్తా ఉన్న గత కొంతకాలంగా కూడా ఎండ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా దాదాపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాలతో ఎండ ఉష్ణోగ్రత దాదాపుగా కూడా 47 అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకేసారి భారీ వర్షపాతం కూడా పలు జిల్లాల్లో నమోదైంది. నిన్న జనగామ, వరంగల్, సూర్యాపేట, నల్గొండతో పాటుగా అటు భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షం ఏకకాలంలో 1000 జిల్లాలతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 3 గంటల పాటు ఉన్నటువంటి వర్షానికి పలు జిల్లాలతో పంట నష్టం కూడా వాటికి పరిస్థితులు అయితే కనబడతాం. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లలో ఎండ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణం సహకరిస్తాం. మరోవైపు గడిచిన రాబోయే 48 గంటల్లో కూడా పలు జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు గంటకు 32 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అదేవిధంగా మనం చూసుకుంటే భారీ వర్షపాతం, కుండపోత వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. రెడ్ అలర్ట్ తో పాటుగా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా జాగ్రత్తగా ఉండాలి. రైతాంగం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మామిడితో పాటుగా మిర్చి కూడా కొంత ఏదైతే చేతికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాకుండా మనం చూసుకుంటే